Andarki namaskaram, how are you all doing and welcome to Anvita Vlog. It's been a tremendous short form video journey. Gattiga 4 samvatsarallo 4 long form videos pettuntanu. Kani here I am back again na long form videos tho. So consistent ga ikkada nunchi long form videos cheddam ani anukuntunnanu. Actually this is my portable chair. అసలు ఏంటంటే మా ఫామ్ హౌస్లో మా ఫార్మర్ నన్ను ఇన్వైట్ చేసింది తోట శుభ్రం చేసి మందులు కొడుతున్నాం రండి మేడం అని. దిస్ ఇస్ అన్ అల్యూమినియం చైర్. ఇది చాలా లైట్ వెయిట్ అనమాట. మీరు ఎక్కడికి కాల్స్తే అక్కడికి మడత పెట్టుకొని పట్టుకెళ్ళొచ్చు అండ్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు కూడా. గైస్ ఇది పాముల పుట్ట. యూ బిలీవ్ మీ ఆర్ నాట్, మై ఫార్మర్ ఇస్ ఎ ట్రైబల్. నేను ఎన్నోసార్లు చెప్పాను వాళ్ళకి పాముల పుట్ట క్లియర్ చేయమని. మేమంటే ఓకే అప్పుడప్పుడు వస్తాం, కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఏమ్మా ఎందుకు క్లీన్ చేయలేదు? ఉండనివ్వండి మేడం గారు, ఉండనివ్వండి మేడం గారు. పాపం పాపం పాములు. చేతికి అందిన కాయ అంటే ఇదేనేమో. చూసారా ఎంత పెద్దగా ఉందో, చేతికి అందే రేంజ్లో ఉంది. నా హైట్ వచ్చి 5'5", నాకే చేతికి అందేస్తుందంటే చూడండి. బై ద వే మా ఫామ్ హౌస్లో అన్ని చెట్లవి మామిడికాయలు ఇలాగే ఉంటాయన్నమాట. సో ఎందుకంటే మేము ఈ సైడ్కి వచ్చిన బ్రాంచెస్ని కొట్టము, అండ్ ఇవి కొట్టకపోవడం వల్ల ఏంటంటే చెట్టు పొడుగు ఎదిగిపోకుండా ఇలా సైడ్కి ఇలా స్ప్రెడ్ అయి ఉంటుంది. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ మ్యాంగోస్ కోసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఎందుకు ఈ కాయ తయారైపోయింది అసలుని? ఆవకాయ కాయ. గైస్ లుక్ అట్ దిస్ అల్యూమినియం చైర్. మనం ఎక్కడ పడితే అక్కడ తాపీగా చైర్ వేసుకొని కూర్చోవచ్చు అనమాట. ఈ ప్లేస్ బాగుంది, ఇక్కడ కూర్చుందాం. దా గైస్ ఇది నా ఫేవరెట్ పెట్. ఇది పాలిష్ క్యాప్ అనమాట, పోలాండ్ దేశానికి చెందిన కోడి. ఇది చూడడానికి ఎంత వెరైటీగా ఉంటుందో నేను ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్లో చూపించాను. సో గో అవి కానీ తోటలో తిరుగుతుంటే చాలా క్యూట్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే మన చికెన్ కన్నా వెరైటీగా ఉంటాయి కదా, ఒక ఎక్స్ట్రా ఒక ఎస్థెటిక్గా ఉంటుంది అనమాట. గైస్ ఏ మాటగా మాటే, మా ఆంధ్రప్రదేశ్లో ట్రైబ్స్ చాలా మంచోళ్ళు. వచ్చి రాగానే ఎలా ఉన్నారు మేడం గారు అని కూడా అడగదు, డైరెక్ట్గా ఏం తాగుతారు మేడం గారు, కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడుగుతుంది. సో సలోని హాయ్ దా. సో నాకు కాఫీ తీసుకొచ్చింది అనమాట. గైస్ దిస్ ఇస్ వెనిలా లాటే ప్రీమిక్స్. ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఎక్కడని నేను చెప్పను, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో. ఎక్కడైనా దొరుకుతున్నాయి, మీరే వెతుక్కొని కొనుక్కోండి. ఈ పౌడర్ని ఇలా ఒక గ్లాస్లో వేసుకోవాలి. ఇందులోనే మిల్క్ పౌడర్, కాఫీ పౌడర్, ఇంకా షుగర్, ఇంకా వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటాయి. నౌ దిస్ ఇస్ హాట్ వాటర్. ఈ హాట్ వాటర్ని జస్ట్ ఇందులో వేసుకుంటే చాలు, ఇన్స్టెంట్ కాఫీ రెడీ అయిపోతుంది. జస్ట్ స్పూన్ పెట్టి తిప్పుకుంటే చాలు, మంచి వెనిలా లాటే రెడీ. మళ్ళీ మీరు స్టార్ బక్స్కో కాఫీ డేకో వెళ్ళే పనే లేదు. అబ్బా దా గైస్, ద మోస్ట్ డిజైర్డ్ టిపికల్ ఫ్రూట్ ఆఫ్ ద ఇండియన్ టిపికల్ సమ్మర్ మ్యాంగో ఇస్ హియర్. దీన్ని అర్జెంట్గా చెక్కుకొని కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని తినే. ఈ పండు తినడానికి జనాలు సంవత్సరం పాటు వెయిట్ చేస్తారంటే అదేమీ చిన్న విషయం కాదు. అండ్ ఆ వెయిట్ చేసే వాళ్ళు ఫస్ట్ మనిషి మా మావయ్య గారు ఉంటారు. మామిడి పండు తినడానికి సంవత్సరం పాటు వెయిట్ చేసే వాళ్ళు. సో మావయ్య గారు, మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే అర్జెంట్గా కిందున్న లైక్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. గైస్ దిస్ ఇస్ మై మామ్స్ నైఫ్ అనమాట. ఇది నా కూతురు కోసం నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో నా కూతురికి ఫ్రూట్స్ అలాంటివి ట్రావెల్లో పెట్టాలంటే నాకు ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫోన్ లేదు, ఇప్పటికైనా ఉపయోగపడింది. అక్కడ ఏంటంటే అక్కడ పూత నిలబడడానికి మందు కొడుతున్నారు గైస్. ఎందుకన్నా మంచిదని నేను దూరంగా ఉంటున్నాను, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి. సో నేను ఇలా చెక్కేసుకొని ఉప్పు కారం పెట్టుకొని తింటా. బాబా ఫ్రెష్ మామిడి ముక్క, ఉప్పు కారం, ఇంతకన్నా లైఫ్ ఉంటుందా? ఇన్ మీన్ వైల్ ఇక్కడ కొన్ని కొత్త గెస్టులు ఉన్నాయి. లెట్స్ గో సే హాయ్. చెవుల పిల్లలు వేశారు. నేను ఫామ్ హౌస్కి వచ్చి 6 months అయింది. నేను వాటిని ఇదే చూడడం. మంచి నాటుకుందేలు, మా తోటమాలి మంచి నాటుకుందేలు వేశారనమాట. రే నువ్వు మ్యాంగో తింటావా? హలో మ్యాంగో 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 తినట్లేదు ఎందుకు? యాక్చువల్గా అయితే చెవుల పిల్లల్ని చెవులతోనే పట్టుకోవాలి, కానీ ఆ పట్టుకునే విధానంలోనే నాకు ఎందుకో ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఐ కాంట్ బేర్ ఇట్. అందుకని వదిలేద్దాం దీన్ని. కూర్చో తిను. ఫామ్ హౌస్కి వస్తే చాలు కారంతా పెంట కింద అయిపోతుంది. థ్యాంక్ యూ రెడ్డి. సో మా ఫామ్లో పండిన మామిడికాయలు ఇంకా సపోటాలు అనమాట ఇంటికి తీసుకెళ్తున్నా. వా బాయ్ సలోని, జాగ్రత్త. గైస్ ఇన్ ద మీన్ వైల్ ఈ ఎండాకాలం చాలా వేడిగా ఉండబోతుంది. సో మీరు అందరూ కూడా ఎండలోకి వెళ్ళకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. వీలైనంత వరకు ఇండోర్స్లో ఉండండి అండ్ వీలైనంత వరకు హైడ్రేటెడ్గా ఉండండి. గైస్ తూర్పుగోదావరి జిల్లాలో పుట్టాలంటే అదృష్టం ఉండాలి. సమ్మర్ కాదు ఏ సీజన్ అయినా మాకు ఇక్కడ అడుగడుగున కొబ్బరి బొండాలు దొరుకుతాయి.
సో హైడ్రేటెడ్ అనే పదానికి మాకు అర్థమే తెలీదు. గైస్, నేను భారతీయురాలు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే చిన్న చిన్న గ్రామాల్లో కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా పేమెంట్ గేట్వేస్ని చాలా బాగా వాడుతున్నారు. అండ్ ఈ పేమెంట్ గేట్వే టెక్నాలజీస్ ఎంత పటిష్టంగా వాడుతున్నారో చూడండి. నాకు తెలిసి ప్రపంచంలో అందరికన్నా వరస్ట్ ఫెయిల్ ఎవరంటే కొబ్బరి బొండంలో నీళ్లు తాగేసి గుంజు వదిలేసినోడు. వాడంత దురదృష్టవంతుడు ఎవ్వరూ లేరు.